హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీ విజయ్ సార్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు ఒక నూతన అంశంతో ఒక సరికొత్త కథనంతో మీ ముందుకు ఈ రకంగా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో గుత్తుకోటకు సంబంధించినటువంటి ప్రాంతం. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా గుత్తి, ఆ గుత్తిలో ఉన్నటువంటి మన గుత్తి కోటనందు మనం ఉండడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి చుట్టుపక్కల మీకు కనిపించే అన్ని సమాధులే, ఇవన్నీ సమాధులే. ఈ బరియల్ గ్రౌండ్ని ఏమని పిలుస్తారంటే బ్రిటిష్ బరియల్ గ్రౌండ్ అనేటువంటి పేరుతో చెప్తారండి. బ్రిటిష్ వారి యొక్క సమాధుల ప్రాంతంగా, శ్మశాన వాటికగా, బ్రిటిష్ శ్మశాన వాటికగా దీన్ని చెప్తారు. మరి ఈరోజు ఎందుకు సార్ పనిగట్టుకుని ఇక్కడికి రావడం జరిగిందంటే, మనకి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ, భారతదేశ చరిత్రలో కానీ, తెలంగాణ హిస్టరీలో కానీ అత్యంత కీలకమైనటువంటి ఒక వ్యక్తి థామస్ మన్రో. ఆ థామస్ మన్రో యొక్క సమాధి అనేటువంటిది ఇక్కడే ఉండడం జరిగింది. ఒక థామస్ మన్రో యొక్క సమాధి కాదు, ఎంతోమంది బ్రిటిష్ అధికారుల, ఇప్పుడు మీరు ఇక్కడ నా పక్కన కనపడేటువంటిది ఇది సమాధి, ఓకేనా? సరే, ఇది కూడా ఒకసారి చూపించండి. ఇది కూడా సమాధి, అది సమాధి. అదేవిధంగా ఇదిగోండి, ఇది కూడా ఒక సమాధి. ఇవన్నీ సమాధులే. ఇవన్నీ మన అనంతపురం జిల్లా గుత్తికోటలో మరి ఈ పరిసర ప్రాంతంలో పనిచేసినటువంటి బ్రిటిష్ అధికారుల యొక్క సమాధులుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇందులో ముఖ్యంగా థామస్ మన్రో గారు, మరి ఆయన సమాధి ఎక్కడుంది, మరి ఆయన చేసినటువంటి అనంతపురానికి చేసినటువంటి సేవలేంటి, మరి ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం రండి. దగ్గరికి రండి కెమెరామెన్ గారు. మనకి ఇక్కడ చాలా సమాధులు ఉన్నాయి. థామస్ మన్రో గారి సమాధి ఎక్కడుందో మనం ఇప్పుడు కనిపెట్టాలి. చాలా అందరూ బ్రిటిష్ వారి సమాధులే. ముఖ్యంగా థామస్ మన్రో సమాధి ఎక్కడుందో మనం చెక్ చేద్దాం రండి. మై డియర్ ఫ్రెండ్స్, మనకి థామస్ మన్రో గారి సమాధి ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని సమాధుల్లోనూ కొంచెం ఇదేదో స్పెషల్గా ఉంది. ఒకసారి మనం ఆయన పేరును చదివేటువంటి ప్రయత్నం చేద్దాం రండి. ఎస్, మనకి మేజర్ జనరల్, మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మేజర్ జనరల్ సర్ థామస్ మన్రో చూడండి ఒకసారి, ఆయన మనకు కనిపిస్తుంది. థామస్ మన్రో గారి యొక్క సమాధి ఇదే. మనకి ఒక థామస్ మన్రోనే కాదు, అయితే ఈరోజు వచ్చింది ఈయన కోసమే, కానీ చుట్టూ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ థామస్ మన్రో అంటే బ్రిటిష్ అధికారుల యొక్క సమాధులుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే మరి ఇప్పుడు ఈ థామస్ మన్రో గురించి మనం కొంత సమాచారాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఫైనల్గా మనం థామస్ మన్రో గారి యొక్క సమాధిని చూడటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని గుత్తి మండలంలో గుత్తి అనేటువంటి ఒక ఊరిలో మనకి గుత్తి కోట, ఒకసారి కెమెరామెన్ గారు అలా చూపించండి. అదే గుత్తి కోట, ఆ పైన ఉన్నటువంటిది గుత్తి కోట, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ప్రస్తుతం బ్రిటిష్ బరియల్ గ్రౌండ్, బ్రిటిష్ వారి శ్మశాన వాటిక అయినటువంటి అందులో ఉన్నటువంటి థామస్ మన్రో గారి సమాధి గురించి మాట్లాడుతున్నాం. ఈ థామస్ మన్రో ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి బ్రిటిష్ అధికారుల్లో చాలా కీలకమైనటువంటి వాడు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున మన ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాకు ఆయన 1800 నుంచి 1807 వరకు కలెక్టర్గా వర్క్ చేయటం అనేటువంటిది జరిగింది. మరి మన ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి బ్రిటిష్ అధికారులు అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా థామస్ మన్రో, సర్ ఆర్థర్ కాటన్, సిపి బ్రౌన్
వీళ్ళు ముగ్గురు అత్యంత కీలకమైన వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. ఈరోజు మనం థామస్ మన్రో గారి గురించి మాట్లాడుతున్నాం. మరి థామస్ మన్రో గారు 1800 నుంచి 1807 వరకు మరి ఈయన అనంతపురం జిల్లా కలెక్టర్గా వర్క్ చేయడం జరిగింది. సాధారణ ప్రజలు మరి ఈ థామస్ మన్రో గారు ఎవరైతే ఉన్నారో ఆయన సేవలకు గాను రాయలసీమ ప్రాంత ప్రజలు, సాధారణ ప్రజలు వాళ్ళ బిడ్డలకు మన్రోలప్ప అని పేరు పెట్టుకోవటం కూడా మనం చూడొచ్చండి. సాధారణంగా రాయలసీమ ప్రాంత ప్రజలకు పేర్లలో వీరప్ప, అదేవిధంగా కదిరప్ప, సిదిరప్ప, మల్లప్ప ఎలా పెడతారో అట్లా ఈయన పేరు కలిసేలాగా వాళ్ళ బిడ్డలకి మన్రోలప్ప అని పేరు పెట్టుకోవడం జరిగింది. అంటే ఈయన రాయలసీమ ప్రాంత ప్రజలకు, కోస్తా ప్రాంత ప్రజలకు మనకి సర్దార్ కాటన్ ఎంత విపరీతంగా ఆయన ఇష్టపడతారో అదేవిధంగా రాయలసీమ ప్రాంత ప్రజలు ఇతన్ని అంత విధంగా ఇష్టపడటం అనేటువంటిది మనం గమనించవచ్చు. అయితే ఎందుకు రాయలసీమ ప్రాంత ప్రజలు ఇతన్ని అత్యంతగా అభిమానిస్తారు అని మనం చూసినట్లయితే దాదాపుగా మరి 80 మంది పాలెగాళ్లను అంతం చేసి సాధారణ ప్రజలకు మరి ఎంతో కొంత స్వేచ్ఛను అందించినటువంటి వ్యక్తిగా ఈ థామస్ మన్రోను మనం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఈ పాలెగాళ్ల వ్యవస్థ విజయనగర సామ్రాజ్య కాలం నుంచి మనకి అందుబాటులో ఉండటం జరిగింది. ఈ పాలెగాళ్ల వ్యవస్థే మరి ఫ్యాక్షనిజానికి పునాదిగా కావటం జరిగింది. మరి ఈ రకంగా గ్రామాల మధ్య, ప్రాంతాల మధ్య అనేకమైనటువంటి గొడవలు జరుగుతూ సాధారణ ప్రజలు మరణిస్తుంటే దాదాపుగా 80 మంది పాలెగాళ్లను అంతం చేసి ఈయన రాయలసీమకి ఎంతో అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తిగా మారటం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా రైతులను, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేటువంటి క్రమంలో అట్ ది సేమ్ టైం బ్రిటిష్ వాళ్ళు ట్యాక్స్ కలెక్షన్లో కూడా, రెవెన్యూ భాగంలో కూడా అదొక కీలకమైనటువంటిది. మన భారతదేశం మొత్తం మీద రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి కలెక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ టైం రైతువారీ విధానం, రైతువారీ సెటిల్మెంట్ మెథడ్ ఇంట్రడ్యూస్డ్ బై థామస్ మన్రో ఇన్ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, అనంతపురం డిస్టిక్. అయితే మరి ఈ విధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి రాయలసీమ ప్రజల్లో మరి అనంతపురం జిల్లా కలెక్టర్గా, ఆ తర్వాత మద్రాసు జిల్లా కలెక్టర్గా ఈయన చెరగని ముద్ర వేయటం అనేటువంటిది జరిగింది. ఆయన మరణానంతరం ఆయన సమాధిని మరి ఇక్కడ అది బరియల్ అంటే పూడ్చడం అనేటువంటిది జరిగింది. అయితే వాస్తవానికి సార్ ఇందులో థామస్ మన్రో ఉన్నాడా అంటే లేడు. అయితే తర్వాత రోజుల్లో థామస్ మన్రో యొక్క సమాధి ఏదైతే ఉందో, ఆయన అస్థికలు ఏవైతే ఉన్నాయో వాటిని మద్రాసుకు తరలించడం అనేటువంటిది జరిగింది. మనకు మద్రాసులో ఉన్నటువంటి ఒక చర్చిలో ఆయన సమాధిని కుదిరితే ఒకవేళ మద్రాసు వెళ్ళినప్పుడు దాన్ని కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా మొదటిసారిగా థామస్ మన్రోని మరి ఖననం చేసినటువంటిది ఇక్కడే. ఆ తర్వాత ఇక్కడ నుంచి సమాధిని మద్రాసులో ఉన్నటువంటి ఒక చర్చికి తరలించడం అనేటువంటిది జరిగింది. ఈ రకంగా మనకి ఎంతో కీలకమైనటువంటిది ఈ గుత్తికోట దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క బ్రిటిష్ సమాధుల ఉన్నటువంటి సమాధుల తోట అంటారు, లేకపోతే బరియల్ గ్రౌండ్ అంటారు, మీ ఇష్టం, రైట్. ఇది మరి థామస్ మన్రోకు సంబంధించినటువంటి సమాచారం. ఏపీ హిస్టరీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ మరి వీటిలో చాలా కీలకమైనటువంటి పర్సన్ థామస్ మన్రో. ఆయనకి నార్మల్గా ఎప్పుడు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మరి థామస్ మన్రో గురించి చూసాం. అదేవిధంగా ఒకసారి మొత్తం సమాధులను కూడా ఒకసారి చూపించండి. ఎంతమంది బ్రిటిష్ అధికారుల సమాధులు ఇక్కడ ఉన్నాయో చూసుకోండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ బ్రిటిష్ అధికారుల సమాధులుగా మనం చూడవచ్చు. అయితే మిత్రులారా, మనం ఇప్పుడు చూడవలసినటువంటిది గుత్తికోట. మరి గుత్తికోట అనేటువంటిది అసలు దాదాపుగా ఒక 3-4 కొండల మధ్య ఉంటుంది. పైన దాదాపుగా 6 కిలోమీటర్ల 6 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నటువంటి కోట. భారతదేశంలోనే కొండపై నిర్మించినటువంటి కోటలలో స్థానికంగా 2వ అతిపెద్ద కోట అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఒకసారి చూపించండి, ఒక్కసారి అక్కడికి వెళ్ళండి, ఒకసారి అటు నుంచి ఆ కొండ నుంచి అలా కెమెరా అలా అదిగో చూడండి, మీకు ప్రాకారం కనిపిస్తుంది, కోటకు సంబంధించినటువంటి ప్రాకారం. అదిగోండి అలా చూపించండి కెమెరామ్యాన్ గారు, ఇలా రండి, ఇలా ఒకసారి అదిగోండి ప్రాకారం, కోటకు సంబంధించినటువంటి ప్రాకారము. పైన ఒక మసీదును కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే టిప్పు సుల్తాన్ కూడా ఈ ప్రాంతాన్ని ఆక్రమించాడు.
మరి ఆ రకంగా ముస్లిం సోదరులు అనేటువంటి వాళ్ళు మరి ఎక్కువగా ఇక్కడ స్థిరపడటానికి ముస్లిం పరిపాలన కూడా ఇక్కడ జరిగింది కాబట్టి ముస్లిం సోదరులు కూడా గుత్తులు ఎక్కువగానే ఉంటారు. ఆ రకంగా సుమారుగా 6 చదరపు కిలోమీటర్ల మేర కొండలపైన ఈ గుత్తికోట అనేటువంటిది విస్తరించి ఉంది. మరి ఈ గుత్తికోట అనేటువంటిది అసలు ఎవరు నిర్మించారు? ప్రత్యేకంగా గుత్తికోట ఒకరు నిర్మించారని మనం చెప్పడం కష్టం. దాదాపుగా 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కోట ఈ గుత్తికోట. కొంచెం దగ్గరికి వచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అయితే ఈ గుత్తికోటను ప్రారంభించింది మనకేం తెలుస్తుంది సార్ అంటే కర్ణాటకను పాలించినటువంటి నొలంబ పల్లవులు. కర్ణాటకను పరిపాలించినటువంటి నొలంబ పల్లవులు ఈ గుత్తికోటను ప్రారంభించినట్లుగా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి కళ్యాణి చాళుక్యులు, అంతకుముందు బాదామి చాళుక్యులు, నలంబ పల్లవుల తర్వాత బాదామి చాళుక్యుల తర్వాత కళ్యాణి చాళుక్యులు, రాష్ట్రకూటులు, ఆ తర్వాత ఈ ప్రాంతం అనేటువంటిది మనకి దేవగిరి అంటే యాదవ రాజ్యం అండి. మహారాష్ట్రను పరిపాలించినటువంటి యాదవరాజుల ఆధీనంలోకి వెళ్ళటం. ఆ తర్వాత రోజుల్లో మరి గుత్తికోట, ఈ గుత్తి ప్రాంతం, ఈ రాయలసీమ ప్రాంతాన్ని విజయనగర సామ్రాజ్యాధినేతలైనటువంటి స్థాపకులైనటువంటి హరిహరరాయలు, బుక్కరాయలు అనేటువంటి వాళ్ళు మరి ఈ ప్రాంతాన్ని ఆక్రమించి ఈ హరిహరరాయల దగ్గర నుంచి, బుక్కరాయల దగ్గర నుంచి మొదలుకొని శ్రీకృష్ణదేవరాయలు మరి ముఖ్యంగా ఈ కోటలో అనేక ప్రాసాదాలు, గజశాల, రాణిగారి యొక్క స్నానవాటిక, అనేక రకాలైనటువంటి రాజభవనాలను ఈ గుత్తికోటలో అమర్చడం అనేటువంటి జరిగింది. ఆ రకంగా విజయనగర సామ్రాజ్యాధినేత అయినటువంటి శ్రీకృష్ణదేవరాయల కాలంలో మరింత అభివృద్ధి చెందడం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా మనకి విజయనగర రాజులలో ఉన్నటువంటి సదాశివరాయలు ఎవరైతే ఉన్నారో ఆ సదాశివరాయలు కూడా ఇక్కడ నుండే చక్రవర్తిగా ప్రకటించడం అనేటువంటి జరిగింది. ఎంతో మహోన్నతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి గుత్తికోట. ఆ తర్వాత రోజుల్లో విజయనగర సామ్రాజ్యం అనేటువంటిది పతనమైపోయిన తర్వాత స్థానిక పాలకులు దీన్ని పరిపాలించడం జరిగింది. కానీ తర్వాత రోజుల్లో ఆధునిక కాలంలో మరి హైదర్ అలీ ఈ ప్రాంతం, మన రాయలసీమ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలను ఆక్రమించడం, ఆ హైదర్ అలీ మరణించిన తరువాత టిప్పు సుల్తాన్ అనేటువంటి వాడు ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. అలా టిప్పు సుల్తాన్ పరిపాలన, హైదర్ అలీ పరిపాలనించడం వలన మరి ఇక్కడ మనకి ఇస్లాం మతానికి సంబంధించినటువంటి సోదరులు కూడా ఎక్కువగా ఉండటం అనేటువంటిది, నివసించడం కూడా మన జీవన వైవిధ్యానికి దారితీసినటువంటి విధంగా చెప్పవచ్చు. పైన ఒకసారి చూసినట్లయితే ఒక మసీదును కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక మరి దీనికి సంబంధించినటువంటి కోటకు సంబంధించినటువంటి విస్తీర్ణం ఎంత, ఎన్ని ప్రాసాదాలు ఉన్నాయి, ఎన్ని గేట్వేస్ ఉన్నాయి, అదేవిధంగా పైన దాదాపుగా నీటి వనరులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే 108 బావులు పైన ఉండటం అనేటువంటి చూడవచ్చు. మరి ఈ రకమైనటువంటి గుత్తికోటకు సంబంధించినటువంటి సమాచారం కోట పైకి వెళ్ళి మీకు నేను అందించడానికి చాలా నేను కొన్ని సదుపాయాలు సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అతి త్వరలోనే మనం కొన్ని సదుపాయాలను సమకూర్చుకొని, ఎందుకంటే టెక్నికల్గా కూడా మనకు కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలి, అవన్నీ సమకూర్చుకుని మనం గుత్తికోటకు వెళ్ళి సుమారుగా గుత్తికోట మొత్తాన్ని షూట్ చేయడానికి ఆల్మోస్ట్ 1 డే పడుతుంది. కాబట్టి అతి త్వరలో మీకు నేను గుత్తికోటకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, అంతేకాకుండా రాయలసీమలో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి, ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి దేవాలయాలు, కట్టడాలు, అన్ని చారిత్రక అంశాల గురించి మీకు తెలియచేయడానికి మీ ముందుకు వస్తూనే ఉంటాను. కాబట్టి మరి మరింత కొత్త సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గ్రూప్ 2, గ్రూప్ 1 అంటే ఎస్ఏ కానిస్టేబుల్, మన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలు మరి ముఖ్యంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. గొప్ప సమాచారం, కొత్త సమాచారాన్ని, మీకు తెలియనటువంటి సమాచారాన్ని ఇస్తాను. అయితే ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి తెలియచేసేటువంటి ఒక చిన్న సూచన ఏమిటంటే, ఎంతో చారిత్రక ప్రాధాన్యతమైనటువంటి, ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి ఒక నేల, ఒక గొప్ప కట్టడం, గొప్ప సాంస్కృతిక కళాఖండంగా చెప్పుకోవచ్చు మన గుత్తికోట. మరి ఈ కోట అనేటువంటిది ప్రభుత్వాలు సరైనటువంటి రీతిలో పట్టించుకోవట్లేదనేటువంటి మన అభిప్రాయం. దీనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని మరి అభివృద్ధి చేసి ఒక పర్యాటక ప్రాంతంగా దీన్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తారని ప్రభుత్వానికి ఒక చిన్న సలహా సూచన మేరకు మరి ఇవ్వటం జరుగుతుంది. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.